మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా మన రేకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేస్తున్న ప్రార్థన కృపగల తండ్రి దయగల మహేశ్వరిని బంగారు పాదాలకు లెక్క వందనాలు స్థితులు స్తోత్రములు గతించిన రాత్రి అంతా నీ రేఖల సాకులు కాచి కాపాడి సంరక్షించుకుందా మన రేకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంతా ప్రభావాలు పొందమని వేసినాము నడుచున్నాము తండ్రి ఆమె దేవుని సంఘం అప్పిదాన్ని బిడ్డారు ఎనిమిది ఏర్పాటు చేయడం వాక భాగము అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 16 వచనములు ఈ విధంగా రాబడినవి. వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతునందరి. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు మరి జలప్రలయము తరువాత విశ్వాస వీరులుగా పిలువబడ్డవారు. వీరు వాగ్దాన భూమిలో అనగా దేవుడు వారి యొక్క పనులను బట్టి కార్యాలను బట్టి వారు చేయవలసిన వాటిని గురించి ఇక్కడ తెలియజేశాడు. అంటే ఏది దేవుని చిత్తనమో దేవుని ఉద్దేశమో ఆ చిత్తాన్ని జరిగించి ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన వాడు వాగ్దాన భూమిలో ప్రవేశించాడు. అయితే ఇక్కడ అబ్రహాము మరి విశ్వాసమును బట్టి పిలువబడ్డాడు. అది తర్వాత వాగ్దాన భూమికి వారసులుగా మరి సాకి యాకోబుల గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. వీరందరి గురించి తెలియజేస్తూ వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను అంటున్నారు. అంటే ఏంటి? ఆ వాగ్దాన ఫలాల్ని వీరు అప్పుడు అనుభవించకపోయినా దూరము నుండి చూచి వందనము చేసి అంటారు. అంటే దేవుడు వారికి చూపించిన ఆ యొక్క దర్శనాన్ని బట్టి, దేవుడు వారికి చూపించిన ఆ విధి విధానాలను బట్టి వారు ఆ విధంగా దేవుని యందు విశ్వాసములో కొనసాగారు. తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతులందరి. అంటే వారు విశ్వసించారు, ఒప్పుకున్నారు, మృతి పొందారు. అంటే వాగ్దాన భూమిలో ప్రవేశించక మునిపే వారు ఏమయ్యారు? యెహోవా నుండి పరమునకు చేర్చబడ్డారు, మరణించారు. కాబట్టి వారి మరణాన్ని గురించి ఇక్కడ పౌలు చాలా విలువైన దానిగా, అంటే వాగ్దానం పొందినప్పటికీ అందు ప్రవేశింపకుండా వారు ప్రభు కంటే ముందుగా అక్కడ వారు ఏమైపోయారంటే వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క విశ్వాస జీవితాన్ని, ఇహలోక సంబంధమైన యాత్రను వారు ముగించిన వారుగా ఉన్నారు. అందుకనే ఇక్కడ పౌలు ప్రత్యేకించి మరి ఇక్కడ జలప్రలయం తర్వాత విశ్వాస వీరులుగా పిలువబడ్డ వీరిని గురించి చెప్తూ అన్నాడు, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినా, అంటే ఆ ఫలాలు, ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని అనుభవింపకపోయినా దూరము నుండి చూచి వందనము చేసి అంటారు. అంటే వారు ఏంటి? ఒక నిరీక్షణతో, ఆ నిరీక్షణ ద్వారా వారు ముందుకు వెళ్ళిన ఆ విధి విధానాన్ని గుర్తు చేస్తూ తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఓ ఈ భూమి మీద మనం పరదేశులము యాత్రికులు, అంటే శాశ్వత రాజ్యానికి దేవునితో సదాకాలము జీవించడానికి ముందుగా దేవుడు వారి పట్ల చూపించిన ఈ యొక్క మార్గాన్ని, ప్రణాళికను వారు గుర్తెరిగారు. కాబట్టి అక్కడ అంటున్నారు, ఎవరు ఏమన్నారు? తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతులందరి. ఆ విశ్వాసముతో అంటే ఏంటి? దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం అంటే దేవుడు వారిని తన రాజ్యానికి వారిని చేర్చుకుంటాడు. కాబట్టి వారు చేసిన ఆ యొక్క కష్టాన్ని, శ్రమను ప్రభువు పట్ల, దేవుని పట్ల, పరిశుద్ధాత్మ పట్ల వారు జీవించిన విధానం ఏదైతే ఉందో దాన్ని వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెదకుతున్నామని విశదపరుచుతున్నారు కారా అన్నారు. అంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? వారికి ఇవ్వబోయే ఆ యొక్క నూతన ఎరుశలేమును గురించి, నూతన ఆకాశమును గురించి, నూతన సృష్టి గురించి, అందువారు దేవునితో జీవించవలసి ఉన్న ఇవన్నీ కూడా దేవుడు వారికి గుర్తు చేశారు. కాబట్టి వారి గురించి ఏమంటాడు? ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని
విశదపరుచుతున్నాము కదా. వారు ఏ దేశము నుండి వచ్చినో ఆ దేశములను జ్ఞాపకమందించు కొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అంటాడు. కాబట్టి వారు వచ్చిన ప్రదేశాలకి, ప్రాంతాలకి వారు తిరిగి వెళ్ళడం కాదు కదా. ఇది ఏంటిది? యహమందు మనం కొంతకాలమే ఉంటాము, భూమి మీద మన జీవించుకో సంవత్సరాలు బహు తక్కువ ఉన్నవి. అయితే సదాకాలము ప్రభుత్వ పరిశుద్ధాత్మతో తండ్రితో మనం జీవించిన వారమై ఉన్నాం కాబట్టి మన నిత్యరాజ్యములో ఆ యొక్క నిత్యత్వంలో ప్రభుత్వ సదాకాలము ఉండే ఆ యొక్క ఉన్నతమైన ఆ స్థితిని గురించి ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తూ, మరి జలప్రలయం తర్వాత విశ్వాసులైన ఈ యొక్క విశ్వాస వీరులందరి గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. వారు ఏ దేశం నుండి వచ్చినో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకోన ఎడలా మళ్ళా వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే అక్కడికి కాదు వాళ్ళు వెళ్లాల్సింది, ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు వెళ్ళాల్సిందని గురించి చెప్తాడు. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకున్నారు అంటే. కాబట్టి వాళ్ళు కోరుకుంది ఏంటంటే, దేవుడు వాళ్ళకి ఇస్తానన్న వాగ్దానం ఏంటంటే ఆ నిత్యరాజ్యములో, ఆ నిత్యత్వంలో వారిని సదాకాలము ఆయన ఉంచువాడే ఉన్నాడు. కాబట్టి దానికోసం వారు ఎదురు చూస్తున్నారు. మరి వీరందరూ కూడా అట్టి విశ్వాస వీరులుగా ఉన్నారు అని చెప్తాడు. అందుచేత తాను వారు దేవుడినని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు అంటే. కాబట్టి ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దాన భూమిలో వారు ప్రవేశించకపోయినా ఆయన తిరిగి ఏదైతే ఇవ్వబోతున్నాడో ఆ నిత్యరాజ్యాన్ని వీరందరూ ముందుగా మృతి నొందిన మృతులు వీరు ధన్యులై ఉన్నారు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు వారు ఆయన వెంట ఆయన రాజ్యానికి ప్రవేశించి వారు ఉన్నారనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణములో సిద్ధపరిచి ఉన్నాడు అంటాడు. అంటే దేవుడు ఏదైతే ఒక పట్టణాన్ని వాళ్ళ కొరకు సిద్ధపరిచాడో ఆ పట్టణాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఏది చేసినా మేలు చేయవాడై ఉన్నాడు. కాబట్టి ఆ మేలు అనుభవించడానికి దేవుడు వారిని పిలిచున్నాడు. కాబట్టి వాళ్ళ మేళ్ల చేత, దేవుని యొక్క మాట చేత, ఉపదేశముల చేత వాళ్ళు జీవించున్న ఆ జీవన విధానాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. కాబట్టి ఏదైతే ప్రభువు మరి సిద్ధపరిచి ఉన్నానో అన్నాడు, ఆయన ఒక పట్టణాన్ని గురించి ఆయన చెప్తున్నాడో దాని గురించి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన యోహాను ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, మరియు నేను ఒక నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భక్తుల కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని వద్ద నుండి దిగువచ్చుట చూచితిని అని. ఆ నూతనమైన పట్టణము ఏదనగా అది పరలోకమందు దేవుని పట్టణము. అక్కడికి దేవుడు ఏం చేస్తాడంట, కొత్త ఆకాశము కొత్త భూమి మీదకి ఆయన తీసుకుని పోతాడు. కాబట్టి పద్మాస దీపంలో పరవశుడైన యోహాను పలికిన మాటలను ఆనాడు పౌలు అక్కడ గుర్తు చేశాడు. వీళ్ళందరూ కూడా ఏమైనారు, మరి ప్రభువు యొక్క వాగ్దాన భూమిలో ప్రవేశించకపోయినప్పటికీ వారందరూ ఏంటంటే ఆ కార్యాన్ని జరిగించి వారందరూ విశ్వాస వీరులుగా ఉన్నారు. కాబట్టి వీరికి దేవుడు ఇవ్వబోతున్నది ఏమంటున్నాడు ఇక్కడ, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భక్తుల వరకు అన్నాడు. ఎవరైతే ప్రభు కొరకు ప్రయాసపడి కష్టించి శ్రమించి వారు జీవించారు వారందరి కొరకు ఆయన ఏం చేస్తాడు, అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగవచ్చుట సూచించిన అంటాడు. కాబట్టి ఆ దేవుని యొద్ద నుండి ఆ యొక్క ఉన్నతమైన నిత్యమైన ఆ యొక్క యెరూషలేముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. కాబట్టి మనము నేడు ప్రభు వచ్చినప్పుడు ఆయన మొదట మృతులను ఆ తర్వాత సజీవులైన మనలను ఆయన వెంట పెట్టుకొని పోను. కాబట్టి ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో అట్టి వారు ఆయనతో ఆయన రాజ్యం ముందు సదాకాలము జీవించేవారు అంటారని భక్తుడైన పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న దేవుని మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు, నిజమైన విశ్వాస వీరులుగా జల ప్రళయం తర్వాత నాయన ఆనాడు వారిని ఎందు విశ్వాసం నుంచి నిరీక్షణ నుంచి అయ్యా వారి యొక్క విశ్వాస జీవితాలు వారు కొనసాగించి మరి మరణించి మీ సన్నిధానాలు ఎదిరించి ఉన్నారు. కాబట్టి ప్రభా నువ్వు వచ్చినప్పుడు వాని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఉన్నావు.
కాబట్టి నాయనా నేడు నీ అందు విశ్వాసము చిన్న మేము అట్టి నిరీక్షణ కలిగి నీ అందు విశ్వాసంలో కొనసాగుటకు నీ సహాయము మాకు దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, ఆయా ప్రార్థన ఆసుపత్రి కలిగిన కుటుంబాలను ఆనెత్తివాడు, కంపెనీలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించేవాడు, జన్మదినాలు వివాహ దినాలు అయిపోయిన కుటుంబాలు ప్రత్యేకపరిచి నిర్జన పరిచయలో ముందుకు నడిపించండి. ప్రయాణాలు కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు వారి ప్రయాణంలో మార్గబంధట్లో మీ సన్నిధి మీ తోడ్పాటు దయచేయండి. ఏది మేలైనదో, ఏది ఉన్నతమైనది, ఏది నిశ్చితమైనదో మీ ప్రియ కుటుంబాలకు తెలియజేస్తూ మీరు ఆగ్రహం తగిన సిద్ధపాటు అందరికీ దయచేయమని, జీవం అనేది మీ మాటల చేత జీవింపజేసి కృపయమ్మడి కృప చేత కాపాడి సంరక్షించమని ఏసున్నతను ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకోలేగాక, నీ రాజ్యం వచ్చేగాక, నీ చిత్తం పరలోకంగా నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరగాక. మా నిజనాలు మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలో తేకాత్యం తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినావు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించును గాక. ఆమేన్.